ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్కి చుక్కలు చూపించాము. ఇండియా ఎంత పవర్ఫుల్గా ఉంది అనే విషయం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ రియలైజ్ అయింది. మనం వాళ్ళ ఎయిర్ బేస్ని టార్గెట్ చేసి మరీ ఎలిమినేట్ చేశాము. కానీ పాకిస్తాన్ నుంచి ఒక్క మిసైల్ కూడా ఇండియాలోకి రాలేకపోయింది. అది మన మిలిటరీ కేపబిలిటీ ఏంటో చెప్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్కి మనకు ఒక పెద్ద యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి యుద్ధాన్ని స్టార్ట్ చేసేది పాకిస్తానే. ఎస్, పాకిస్తాన్కి ఇప్పుడు యుద్ధం తప్ప వేరే ఆప్షన్ లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక దేశంలో ఇంటర్నల్గా పరిస్థితులు ఎంత వరస్ట్గా ఉన్నా సరే, వన్స్ ఆ దేశం వేరే దేశంతో యుద్ధంలోకి వెళ్తే అక్కడి ప్రజలు ఇంటర్నల్గా ఉన్న అన్ని సమస్యలు మర్చిపోయి దేశాన్ని సపోర్ట్ చేయడం మొదలు పెడతారు. ఆ సెంటిమెంట్ కోసం ఈ ఆసీ మునీర్ గాడు మన ఇండియాతో ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేసేలాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ తమ దగ్గర ఉన్న 250 హోవిట్జర్స్ని, అంటే ఇలాంటి ఆర్టిలరీ గన్స్ని బార్డర్స్లో డిప్లాయ్ చేసింది. లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఏరియాలో మొదట కేవలం ఇలాంటివి 15 మాత్రమే డిప్లాయ్ చేసినట్టుగా న్యూస్ వచ్చింది. కానీ తర్వాత మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతుంది. ఇలాంటి 250 హోవిట్జర్స్ని బార్డర్లో డిప్లాయ్ చేసినట్టుగా తెలిసింది. వెయిట్, ఇప్పుడు మీ అందరి మైండ్లో ఒక డౌట్ వచ్చి ఉంటుంది. రీసెంట్గానే ఆపరేషన్ సింధూర్లో వీళ్ళు మన చేతిలో చిత్తుగా ఓడిపోయారు కదా, మళ్ళీ పాకిస్తాన్కి మనపైన యుద్ధానికి వచ్చే ధైర్యం ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు వేరే ఆప్షన్ లేదు. మీరు ప్రజెంట్ పాకిస్తాన్ ఇంటర్నల్ పరిస్థితులు గమనిస్తే చాలా వరస్ట్గా ఉన్నాయి. నెంబర్ 1, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ప్రజలు అక్కడి మిలిటరీకి, ప్రభుత్వానికి అగెన్స్ట్గా భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్లు ఎంత వైలెంట్గా మారాయి అంటే అక్కడి ప్రజలపైన స్వయంగా పాకిస్తాన్ ఆర్మీయే ఫైరింగ్ జరిపి దాదాపు 20 కన్నా ఎక్కువ మందిని అంతం చేసింది. ఒక దేశ ఆర్మీ సొంత ప్రజలపైన ఫైరింగ్ చేసి వాళ్ళను ఎలిమినేట్ చేసింది అంటే పరిస్థితులు ఎంత వరస్ట్గా ఉన్నాయో అర్థం చేసుకోండి. అండ్ ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలు దేనికోసం పోరాడుతున్నారో తెలుసా? కనీస వస్తువుల కోసం, బేసిక్ ఫెసిలిటీస్ కోసం. అక్కడ ఉన్న అన్ని ప్రాంతాలకు ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు. ఉన్న ప్రాంతంలో బిల్స్ని విపరీతంగా పెంచేశారు. అండ్ ప్రజలకు తినడానికి తిండి దొరకట్లేదు. గోధుమ పిండి కోసం, రైస్ కోసం అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని బతిమిలాడుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ పీఓకేలోని చాలామంది ప్రజలు అండ్ లీడర్లు మేము పాకిస్తాన్తో ఉండము, ఇండియాతో కలిసిపోతాము అంటూ భారీ ఎత్తున బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రొటెస్ట్లను అణచడానికి డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీయే ప్రజలపైన క్రాక్ డౌన్ మొదలుపెట్టింది. ఇక కింద ఉన్న బలూచిస్తాన్ విషయానికి వస్తే, బలూచిస్తాన్ పైన పాకిస్తాన్ ప్రభుత్వానికి అండ్ ఆర్మీకి కంప్లీట్గా కంట్రోల్ లేకుండా పోయింది. ప్రజెంట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్గా మారింది అంటే వీళ్ళు తమ ప్రాంతాన్ని ఇండిపెండెంట్ కంట్రీగా ప్రకటించుకున్నారు. వీళ్ళు తమకంటూ ఒక జాతీయ గీతాన్ని, నేషనల్ కరెన్సీని అండ్ సొంతంగా గవర్నమెంట్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. వెరీ సూన్ యునైటెడ్ నేషన్ అండ్ ఇతర దేశాలు కూడా ఈ ప్రాంతాన్ని ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేసే అవకాశం ఉంది. ఐ థింక్ ఆ ఇనిషియేషన్ మన ఇండియా నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ కింద ఉన్న ఇంకో ప్రాంతం సింధు ప్రాంతం. సింధు ప్రాంతంలో ప్రజలు నీళ్లు లేక అల్లాడుతున్నారు. మీ అందరికీ తెలుసు, ఇండస్ వాటర్ ట్రీటీని మనం సస్పెండ్ చేశాం. ఆ నది గుండా వెళ్ళే వాటర్ని మనం చాలా వరకు ఆపేశాము. దాంతో ఇప్పుడు ఆ నది ద్వారా వచ్చే వాటర్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతానికే సరిపోవట్లేదు. ఆ నది పంజాబ్ గుండా సింధు ప్రాంతానికి ట్రావెల్ చేస్తుంది. పంజాబ్లోనే ఈ వాటర్ మొత్తాన్ని యూజ్ చేయడంతో సింధ్ ప్రాంత ప్రజలు కరువుతో అలమటిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పంజాబ్ ప్రజలపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. అలాగే ఇరాన్ యుద్ధం కారణంగా పాకిస్తాన్లో ఎనర్జీ క్రైసిస్ కూడా ఏర్పడింది. మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్ ఒక అడుక్కు తినే దేశం. వాళ్ళ దగ్గర హై ప్రైస్కి ఆయిల్ కొనేంత సీన్ లేదు. మనలాగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎంత ఎక్కువగా ఉన్నా కావలసినంత ఆయిల్ కొనేంత కెపాసిటీ వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఇంటర్నల్ పరిస్థితులు కూడా అక్కడి గవర్నమెంట్, మిలిటరీ కంట్రోల్ చేయలేకపోతున్నాయి. పాకిస్తాన్లో గవర్నమెంట్ పేరుకే ఉంటుంది, కానీ పవర్ మొత్తం అక్కడి మిలిటరీ లీడర్ అయిన ఈ ఆసిమ్ మునీర్ గాడి చేతిలో ఉంటుంది. ఇప్పుడు వీడు విపరీతమైన ప్రెజర్ని ఫేస్ చేస్తున్నాడు. ప్రజలు మెల్లగా అక్కడి గవర్నమెంట్కి, ఆర్మీకి అగెన్స్ట్గా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలు ఆల్రెడీ తిరగబడ్డారు. వాళ్ళను చూసి మిగతా ప్రాంతాల ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలి అంటే ప్రజల్ని ఈ ఇంటర్నల్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయాలి. అలా చేయడానికి ఉన్న ఏకైక దారి ఇండియాతో యుద్ధం స్టార్ట్ చేయడం.
పాకిస్తాన్ ఆర్మీ ఇండియాతో యుద్ధం స్టార్ట్ చేస్తే అక్కడి ప్రజలు ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లంని మర్చిపోయి దానిపైన ఫోకస్ చేయకుండా, అలాగే మీడియా కూడా ఫోకస్ అంతా ఇంటర్నల్గా కాకుండా యుద్ధం పైన షిఫ్ట్ చేస్తుంది. అండ్ పాకిస్తాన్లో ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా చాలా వరస్ట్గా ఉన్నాయి. కేవలం ఒక్క నెలలో, జూలై నెలలో పాకిస్తాన్లో జరిగిన దాడుల కారణంగా దాదాపు 606 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నెలలో 600 మంది ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదు. అందుకే ఇప్పుడు ఈ ఆసిమ్ మునీర్ గాడు తన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చడానికి, ప్రజల్ని కంప్లీట్గా డైవర్ట్ చేయడానికి మన ఇండియాతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన ప్లానింగ్ కూడా వీడు స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు ఆల్మోస్ట్ ఆగిపోయాయి. కానీ సడన్గా ఇప్పుడు కొన్ని రోజుల క్రితం కొంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి 2 మన పోలీస్ ఆఫీసర్స్ని కాల్చి చంపేశారు. అలాగే 2 మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఈ దాడిలో చనిపోయారు. ఇదంతా చేసింది పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబాకు చెందిన ప్రాక్సీ TRF, ది రెసిస్టెంట్ ఫోర్స్. పెహల్గాంలో దాడి చేసింది కూడా ఈ చిల్లరగాళ్ళే. వీళ్ళ కారణంగానే ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇప్పుడు ఈ ఆసిమ్ మునీర్ గాడు మళ్ళీ అదే ఉగ్రవాద సంస్థను యాక్టివేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశం పైన ఒక పెద్ద అటాక్ ప్లాన్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో కూడా ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన మనుషులు దొరికారు. వాళ్ళు మన భారతీయులే, కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్నారు. అండ్ ప్రజెంట్ నార్త్లో అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. అది హిందువులకు ఎంతో పవిత్రమైంది. ఇది ఆగస్టు 28 వరకు జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే 5 లక్షల కన్నా ఎక్కువ మంది ఈ యాత్రలో పార్టిసిపేట్ చేశారు. దాన్ని కూడా ఈ ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉంది. అండ్ రీసెంట్గా వస్తున్న ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏమిటంటే పాకిస్తాన్ ఖాతర్ బేస్డ్ మీడియా అయిన అల్ జజీరాను బ్యాన్ చేసేసింది. ఎందుకు బ్యాన్ చేశారు అంటే వీళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో అక్కడి ప్రభుత్వం అండ్ ఆర్మీ ప్రజలపైన ఏ విధంగా క్రాక్ డౌన్ చేస్తోంది, ప్రజల్ని ఏ విధంగా వేటాడి చంపుతుందో కవర్ చేశారు. అది ప్రపంచ దేశాలకు తెలియకూడదు అని ఆ న్యూస్ పేపర్ని వీళ్ళు బ్యాన్ చేసేశారు. నాకు నిజంగా అర్థం కాని విషయం ఏమిటంటే ఈ అల్ జజీరా, BBC వీళ్ళు ఎప్పుడు మన ఇండియాను టార్గెట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, అన్నీ యాంటీ ఇండియా ఆర్టికల్సే ఉంటాయి. వీళ్ళు పొరపాటున కూడా ఇండియాను పొగిడే పని చేయరు. అండ్ వీళ్ళు తరచూ పాకిస్తాన్ని పొగుడుతూ ఉంటారు. అలాంటి ప్రో పాకిస్తాన్ మీడియా హౌసెస్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి అంటే అక్కడ పరిస్థితులు ఎంత వరస్ట్గా ఉన్నాయో ఆలోచించండి. అండ్ మీరు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని చూస్తే అందులో పాకిస్తాన్ ర్యాంక్ 153 ఉంటుంది. కానీ మన ర్యాంక్ ఎంతో తెలుసా? 157. అంటే మన దగ్గర కంటే ప్రెస్ పాకిస్తాన్లోనే ఫ్రీగా ఆపరేట్ అవుతుంది అంట. ఇప్పుడు ఈ అల్ జజీరా, BBCలు మన ఇండియా గురించి నోటికి వచ్చిన చెత్తను ఆర్టికల్స్గా రాస్తారు. అయినా కూడా మన దేశంలో వాళ్ళపైన పెద్దగా బ్యాన్ని విధించరు, ఎటువంటి యాక్షన్ తీసుకోరు. కానీ పాకిస్తాన్ ఇప్పుడు వీళ్ళను కంప్లీట్గా బ్యాన్ చేసింది. అయినా కూడా పాకిస్తాన్లోనే ప్రెస్ ఫ్రీగా ఉంది అంటే కొద్దిగైనా నమ్మశక్యంగా ఉందా? కేవలం ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మాత్రమే కాదు, ఈవెన్ హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా పాకిస్తాన్ మనకన్నా బెటర్గా ఉందంట. పాకిస్తానే కాదు, పాలస్తీన్, ఇజ్రాయెల్ చేతిలో విపరీతంగా తన్నులు తింటున్న పాలస్తీనా ప్రజలు కూడా మనకన్నా ఆనందంగా బెటర్గా ఉన్నారు అంట. అందుకే నేను మీ అందరికీ చెప్తుంటాను, ఇలాంటి చిల్లర ఇండెక్స్లు నమ్మకండి. వీళ్ళు కావాలని మన ఇండియాను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక ఫైనల్గా పాకిస్తాన్ మనపైన యుద్ధానికి వచ్చే అవకాశం ఉందా అంటే 90% అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఇంటర్నల్ సెక్యూరిటీని అక్కడి ఆర్మీ మేనేజ్ చేయలేకపోతుంది. ప్రజలు ప్రభుత్వానికి అగెన్స్ట్గా రోడ్ల మీదకి వస్తున్నారు. అక్కడి ప్రజలకు తినడానికి సరైన తిండి దొరకట్లేదు. అండ్ ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడంతో అక్కడి ప్రజలకు వాటర్ కూడా లేకుండా అయింది. అలాగే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రీసెంట్గా 45 మంది పాకిస్తాన్ సైనికుల్ని అంతం చేసింది. కేవలం ఒక్క జూలై నెలలో అక్కడి దాడుల్లో 606 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో సైనికులు, పోలీసులు, ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా ఈ ఆసిమ్ మునీర్ విపరీతమైన ప్రెజర్ని ఫేస్ చేస్తున్నాడు. ప్రజల్ని ఈ ప్రాబ్లమ్స్ నుంచి డైవర్ట్ చేయడానికి వీడు ఖచ్చితంగా మన ఇండియా పైన యుద్ధాన్ని ప్లాన్ చేస్తాడు. అయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్కి చైనా కూడా హెల్ప్ చేస్తుంది. నేను మీకు నా ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ప్రజెంట్ పాకిస్తాన్ యూజ్ చేసే 80% వెపన్స్ చైనా నుంచి వచ్చినవి. ఇప్పుడు వీళ్ళు బార్డర్ ఏరియాలో డిప్లాయ్ చేసిన నోరింకో హోవిట్జర్స్ అన్నీ చైనాకు చెందినవి. బై ద వే వీటి రేంజ్ దాదాపు 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే దీనికి కౌంటర్గా మన దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయా అంటే మన దగ్గర వీళ్ళకన్నా అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి. మన దగ్గర ఏకంగా హోవిట్జర్స్ అన్నిటిని టార్గెట్ చేసే పినాకా మిసైల్ సిస్టమ్ ఉంది. దాని రేంజ్ 170 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దాంతోపాటు పాకిస్తాన్ని కౌంటర్ చేయడానికి మన దగ్గర
K9 వజ్ర, ధనుష్ లాంటి ఆర్టిలరీ గన్స్ కూడా ఉన్నాయి. ఇలా ఏ విధంగా చూసుకున్నా మనం పాకిస్తాన్ని చాలా ఈజీగా డామినేట్ చేయగలం. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ మనపైన యుద్ధానికి రావడమే మంచిది. మనం ఈ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నాము. ఈసారి పాకిస్తాన్ యుద్ధానికి వచ్చిందా ఈ ఆసిమ్ మునీర్ గాన్ని, షాబాజ్ షరీఫ్ గాన్ని ఎవరూ కాపాడలేరు. ఆపరేషన్ సింధూర్ సమయంలో వీళ్ళు బంకర్లో దాక్కున్నారు. ఆ బంకర్ ఎక్కడ ఉంది, దాని లొకేషన్స్ అన్నీ తెలిసినా కూడా మన వాళ్ళు దాన్ని టార్గెట్ చేయలేదు. కానీ ఈసారి పాకిస్తాన్ని పూర్తిగా నాశనం చేసే వరకు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళను వదిలిపెట్టదు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ నిజంగా యుద్ధానికి వస్తుందా? వాళ్ళకు అంత ధైర్యం ఉందా? పాకిస్తాన్ యుద్ధానికి వస్తే మంచిదా, లేదా వాళ్ళు భయపడి కామ్గా ఉంటేనే మంచిదా? మన ఇండియా ఈ పాకిస్తాన్ని ఈసారి ఎలా అటాక్ చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.